తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. అలపర్తి రామకృష్ణ గారు రచించిన అనుబంధాలు అనే నవలను వినేద్దామండి. రచించిన వారు అలపర్తి రామకృష్ణ గారు. చదివి వినిపించేది పద్మిని. 100 ఎకరాల విస్తీర్ణంలో పచ్చని చెట్ల మధ్య ఉంది అన్నపూర్ణ నిలయం. అనాథ పిల్లలకు తిండి, నీడ, సంస్కారం, ఆత్మవిశ్వాసం ఇవ్వడానికి అన్నపూర్ణ నిలయాన్ని నిర్మించాడు డాక్టర్ సుందరం. ఆయన కొడుకులిద్దరూ అమెరికాలో స్థిరపడిపోయారు. కొడుకులు వాళ్ళ మిత్రులు అందించే ఆర్థిక సహాయంతో అనాథాశ్రమం ప్రారంభించాడు. ఆశ్రమం ఆవరణలోనే పెద్ద ఆసుపత్రి కట్టించాడు. చుట్టుపక్కల గ్రామాల్లోని అనాథ పిల్లలకు దిక్కు మొక్కు లేని వయోవృద్ధులకు అన్నపూర్ణ నిలయం నీడనిస్తుంది. డాక్టర్ గారి హస్తవాసి మంచిది. డబ్బు ఖర్చు పెట్టలేని జనం ఆయన ఆసుపత్రికి వచ్చి ఉచిత వైద్యం పొందుతూ ఉంటారు. అనాథాశ్రమం చుట్టూ ఉన్న దట్టమైన చెట్ల నీడ ఆశ్రమం ఆవరణంలో పరుచుకుపోయింది. చెట్ల కింద చేరి పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. లేగదూడల్లాగా ఎగిరి గంతులేస్తున్నారు. అనుకోకుండా ఆకాశాన్ని మబ్బులు కమ్మేశాయి. సిమెంటు బెంచీ మీద కూర్చుని పాత జ్ఞాపకాలు నెమర వేసుకుంటున్న వయోవృద్ధులు చిటపట చినుకులు చప్పుడు విని హడావిడిగా లేచి ఆశ్రమం గదుల్లోకి సర్దుకుంటున్నారు. ఊళ్ళో పిల్లలు మాత్రం వానలో తడుస్తూ గంతులేస్తున్నారు. వానలో పూర్తిగా తడిసిపోయారు. ఇక ఆటలు చాలు, లోపలికి రండి, జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది, లోపలికి వచ్చేయండి పెద్దగా అరిచింది నీలిమ. వానలో తడిస్తే జ్వరం వస్తుందట్రా. పిల్లల్లో కాస్త పెద్ద పిల్లాడు పకపకా నవ్వుతూ అన్నాడు. పిల్లలంతా చప్పట్లు చరిచాడు. ఈలలు వేసి సందడి చేశారు. ఎవరికి ఆవరణలో నుంచి ఆశ్రమం హాస్టల్లోకి వచ్చే ఉద్దేశమే లేదు. డాక్టర్ సుందరం వరండాలోకి వచ్చి నిలబడ్డాడు. ఆయనేం మాట్లాడలేదు, సైగలు చెయ్యలేదు. ఆయన్ని చూడగానే పిల్లలంతా బిలబిలామంటూ లోపలికి వచ్చేశారు. తడిసిన బట్టలు విప్పేసి పొడి బట్టలు కట్టుకున్నారు. నీలిమ వయసు మళ్ళిన వాళ్లకు వేడివేడి టీ తెచ్చిచ్చింది. మా బంగారు తల్లి, 100 ఏళ్లు బతకాలి, మంచి మొగుడు రావాలి మా తల్లికి, నీలిమను దీవించారు పెద్దవాళ్ళు. నవ్వుకుంది నీలిమ. అక్క, కాసేపు నీ దగ్గర కూర్చుంటానక్కా అడిగాడు 3 ఏళ్ల సునీల్. నీలిమ పక్కన చేరి వాడి భుజాలు నిమిరి పక్కన కూర్చోబెట్టుకుంది. నీ పక్కన కూర్చుంటే మా అమ్మ దగ్గర ఉన్నట్టుంటుందక్కా అన్నాడు సునీల్. రాత్రిపూట ఆశ్రమంలో నువ్వెందుకు ఉండవక్కా అడిగాడు సునీల్. మా ఊళ్ళో నా కోసం మా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది, అందుకని చీకటి పడగానే మా ఇంటికి వెళ్ళిపోతాను అంది నీలిమ. నీకు అమ్ముందా? నాకు లేదు అన్నాడు దిగులుగా. 3 ఏళ్ల క్రితం వాడు పసికందుగా ఉన్నప్పుడు అనాథాశ్రమం గేటు దగ్గర వాళ్ళమ్మ వదిలేసి వెళ్ళింది. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు అడవిలో నుంచి నడిస్తే వెళ్తేనే కానీ మా ఊరు రాదు. నువ్వు చిన్నపిల్లాడివి కదా, అడవిలో ముళ్ళ పొదలుంటాయి, నువ్వు నడవలేవు. కొంచెం పెద్దయ్యాక అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను అంది నీలిమ వాడిని సమాధానపరుస్తూ. అన్నపూర్ణ నిలయంలో దాదాపు 100 మంది పిల్లలున్నారు. వాళ్ళ చేత స్నానాలు చేయించడం, స్కూల్ బస్సు రాగానే ఎక్కించడం, పిల్లల గదిలో శుభ్రం ఉన్నాయో లేదో చూడడం, ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ఆసుపత్రికి తీసుకెళ్లడం, పిల్లల అవసరాలన్నీ చూస్తూ ఉంటుంది. పిల్లలు విసుగు పుట్టేటట్లు ప్రవర్తించినా తొణకదు బెణకదు. తలకు రాసుకోవడానికి నూనె లేదు, అయిపోయింది. నా తెలుగు పుస్తకం కాజేశారెవరో, సబ్బు కనిపించడం లేదు, స్కూల్లో చెప్పిన లెక్కలు అర్థం కావడం లేదక్కా, వంటవాడు నన్ను కొట్టబోయాడు, ఆ పెద్దయినా మా గది ముందు ఉమ్మూశాడు. పిల్లలు రకరకాలుగా విసిగిస్తూ ఉంటారు. నవ్వుకుంటూ వాళ్ళ ఇబ్బందులన్నీ గమనిస్తూ సొంత ఇంట్లో ఉన్నామన్న భావన వాళ్లలో కలిగేలాగా ప్రవర్తిస్తుంది నీలిమ. పిల్లలందరినీ సొంత తమ్ముళ్లాగా చెల్లెల్లాగా లాలిస్తుంది, బుజ్జగిస్తుంది. ఈ అమ్మాయికి నిండా 25 ఏళ్ళు లేవు, పెద్ద అరిందాలాగా అందరినీ సమాధానపరుస్తుంది, మమకారం పంచుతుంది. హంసలా నడిచి వచ్చే ఈ చిట్టమ్మకు ఈ చిన్నారులకు మధ్య ఈ అనుబంధం ఏమిటో అనుకుంటారు పెద్దవాళ్ళు. డాక్టర్ సుందరం ఎదురొచ్చాడు నీలిమకు. ఏమా, చీకటి పడబోతూ ఉంది, ఇంకా ఇక్కడే ఉన్నావే? ఆడపిల్లవు, చీకట్లో ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు. సాయంత్రం 4ంటికే మీ ఊరు వెళ్ళిపోమని చెప్పానుగా అన్నాడు సుందరం. అడవిలో చీకట్లో నడవడం నాకు అలవాటేనండి, నాకేం భయం వేయదు, అమ్మ ఒడిలో ఉన్నంత నిశ్చింతగా ఉంటుంది అంది నీలిమ లేచి నిలబడి. రాత్రిపూట కూడా ఇక్కడే ఉండిపోవచ్చు కదా, ఆదివారం పూట మీ ఊరు వెళితే సరిపోతుంది అన్నాడాయన. ఇంట్లో అమ్మ ఒక్కతే ఉంటుంది, నేను వెళ్ళకపోతే గాబరా పడిపోతుంది. మీ అమ్మగారిని కూడా ఆశ్రమంలో ఉంచొచ్చు కదా, వంట వార్పు చూడొచ్చు, పిల్లల బట్టలు ఉతకొచ్చు, ఏదో ఒక పని చేసి సాయపడొచ్చు, ఎంతో కొంత జీతం కూడా ఏర్పాటు చేస్తాను.
నీలిమతో మాట్లాడుతూనే సునీల్ చేయి పట్టుకుని ఒళ్ళు వేడిగా ఉందో లేదో చూశాడు. నోరు తెరవమని చెప్పి నాలికను పరీక్షగా చూశాడు. 2 రోజుల నుండి వాడికి జ్వరం, తగ్గుముఖం పట్టింది జ్వరం. వాడిప్పుడు హుషారుగానే ఉన్నాడు. అమ్మ ఇల్లు వదిలిపెట్టి బయటకు రాదండి. మా ఊరు పొలిమేరలు దాటి మరో ఊరు వెళ్ళి ఎరగదు. బంధువుల ఇళ్లలో పెళ్ళికి కూడా వెళ్ళదు. ఊరి ప్రయాణం అంటే భయం ఆమెకు చెప్పుకుపోయింది నీలిమ. నువ్వు వచ్చాకే ఆశ్రమం పిల్లల్లో కళొచ్చిందమ్మా. అందరూ హుషారుగా ఉల్లాసంగా కనిపిస్తున్నారు. అందరికీ ఆత్మీయురాలివయ్యావు. మరో 10 ఏళ్ళు గడిచాక ఆశ్రమం నీకే అప్పగిస్తాను. మా అబ్బాయిలిద్దరూ అమెరికాలో బాగానే నిధులు సేకరించారు. వాటి మీద వచ్చే వడ్డీతోనే అన్నపూర్ణ నిలయాన్ని నడపొచ్చు. నిస్వార్థంతో ఆశ్రమాన్ని నువ్వు నడుపుతావని నాకు గట్టి నమ్మకం అన్నాడు డాక్టర్ గారు నీలిమ తల నిమురుతూ. మీరు అమెరికా వెళ్ళిపోయి పిల్లల దగ్గర సెటిల్ అయిపోతారా? అదేం లేదమ్మా. అక్కడ 6 నెలలకు మించి ఉండలేను తల్లి. నేను అక్కడ ఉండలేను. వాళ్ళు ఇండియాకి తిరిగి రాలేరు. మనవాళ్ళు మనవరాళ్ళు ఇండియా వచ్చి ఓ 1 రోజులు ఉండాలంటేనే ముఖం చిట్లించుకుంటున్నారు. పిజ్జాలు అని బతికే వాళ్ళకి పల్లెటూరి పప్పన్న ఏం నచ్చుతుంది? అయినా నాకేం అసంతృప్తి లేదమ్మా. ఆశ్రమంలోని పిల్లలంతా నా మనవళ్ళు మనవరాళ్లే, నా వారసులే. ఇక్కడి సౌకర్యాలతో వాళ్ళు బాగానే చదువుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే చాలు. ఎవరన్నా ఉన్నత స్థితికి చేరుకుంటే మరో 10 మంది అనాథ పిల్లలకు వాళ్ళు సాయం చేయగలిగితే చాలు. అదే అన్నపూర్ణ నిలయం ధ్యేయం. నువ్వు డిగ్రీ చదువుకున్నావు. ఓర్పు సహనం ఉన్నాయి నీలో. నువ్వే ఈ పిల్లలను తీర్చిదిద్దాలి అన్నాడాయన. మౌనంగా డాక్టర్ గారి మాటలు విన్నది నీలిమ. మసక చీకటిలో అడవిదారి పట్టింది నీలిమ. దట్టమైన చెట్ల మధ్య ఎర్రమట్టి రోడ్డు మీద చీకట్లో నడవడం చిన్నప్పటి నుంచి ఆమెకు అలవాటే. చేతిలో టార్చ్ లైట్ ఉంది కానీ దారి కనిపించడానికే అది ఉపయోగపడుతుంది తప్ప చుట్టూ అంతా చీకటే. కీచురాళ్ల మూత. చెట్లపై ఉన్న గూళ్లల్లో సర్దుకుని పడుకుంటూ అప్పుడప్పుడు పిట్టల రెక్కల చప్పుడు వినిపిస్తూ ఉంది. రోడ్డుకు అడ్డంగా పరిగెడుతూ 2-3 కుందేళ్లు కనిపించాయి. అడవి పిల్లి రోడ్డుకు అడ్డంగా ఓ క్షణం నిలబడి ఓ అరుపు అరిచి పొదల చాటుకు పరిగెత్తింది. అవన్నీ మామూలే. నదురు బెదురు లేకుండా ముందుకు నడిచింది నీలిమ. తమ్ముడు గుర్తుకొచ్చాడు. వాడి పేరు రవి. అమ్మకి నాన్నకి తమ్ముడంటే పంచప్రాణాలు. వాడు ఏది అడిగితే అది కొనుక్కుని వచ్చేవాళ్ళు. అర్ధరాత్రి పూట నిద్రలేచి పాలివ్వమంటే పొయ్యి రాజేసి పాలు వచ్చి ఇవ్వాల్సిందే. తను ఏది అడిగినా ఆడపిల్ల అలా అడగకూడదు. ఇంట్లో ఏది ఉంటే అది తినేసి సర్దుకుపోవాలి అనేవాళ్ళు తల్లిదండ్రులు. తమ్ముడికి మాత్రం బిస్కెట్లు మిఠాయిలు కొనిపెట్టేవాళ్ళు. గ్లాస్తో మంచినీళ్ళు పట్టుకురా, తలదువ్వు, చొక్కా గుండీలు పెట్టు అంటూ తమకు ఆజ్ఞలు జారీ చేసేవాడు. నవ్వుకునేది వాడి మాటలకు. అందంగా ఉండేవాడు. పట్టుకుంటే మాసిపోయేటట్లు ఉండేది వాడి శరీర రంగు. 10 ఏళ్లే వాడి ఇంట్లో సందడి చేసింది. రవికి హఠాత్తుగా జ్వరం వచ్చింది. ఒంటి రంగు మారిపోయింది. తెల్లగా ఉండే పిల్లాడు నలుపు రంగులోకి మారిపోసాగాడు. జ్వరం, దగ్గు, జలుబుకు వాడే కషాయం పనిచేయలేదు. అమ్మకి ఆదురత పెరిగిపోయింది. డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్ళమంది ఓ రాత్రిపూట. ఆ ఊరికి డాక్టర్ రాడు. మారుమూల ఉన్న ఊరి నుంచి అడవదారిలో టౌన్కు వెళ్ళాలి. రవి నడిచే స్థితిలో లేడు. నాన్న సన్నగా ఒంగిపోయి ఎప్పుడూ దగ్గుతూ ఉంటాడు. క్షయవ్యాధికి అడవిలో దొరికే ఆకుపసర్లు వాడుతూ ఉన్నాడు. టౌన్కు వెళ్ళి ఖరీదైన వైద్యం చేయించుకోలేక అమ్మకేమో కీళ్ల నొప్పులు. ఊరు దాటి నడిచి ఎరగదు. రవిని మోసుకుని అడవిని దాటాలి. టౌన్ దాకా వాడిని భుజం మీద వేసుకుని మోయాలంటే కష్టమే. అర్ధరాత్రి పూట అడవిలో నడవడం మరీ ఇబ్బంది. నేను మోస్తాలే, నువ్వు లాంతరు పట్టుకో అన్నాడు నాన్న. మాట వరుసకి అన్నాడు గాని నాన్న వాడిని అంత దూరం మోయలేడు. అప్పుడు తనకు 12 ఏళ్ళు. 10 ఏళ్ల కుర్రానిని మోయడం కష్టమే. వాడిని భుజం మీద వేసుకుంది. ఎర్రగా కణకణలాడే బొగ్గుల మూటని భుజాన వేసుకున్నట్లుంది. ఆ జ్వరంలో కలవరిస్తూ ఉన్నాడు. అదిగో భూతం నన్ను మింగేయడానికి వస్తుంది అంటూ భుజం మీద నుంచి కిందకి జారే ప్రయత్నం చేశాడు. నన్ను ఎత్తుకోమంటావా అన్నాడు నాన్న కొంత దూరం నడిచాక, తను వాడిని మోయలేక అవస్థపడడం చూసి. పర్వాలేదు, నేను మోస్తాను అంటూ వాడిని భుజం మార్చుకున్నాను. అడవి దాటి డాక్టర్ ఇంటి ముందు నిలబడ్డాం. డాక్టర్ గారి పెంపుడు కుక్క మొరుగుతూ ఉంది. తలుపు దబదబా బాదం. మా అద్దుత మాది. నాన్న దగ్గర ఉంది 10 రూపాయలే. డాక్టర్ గారు వాడే మందులకే ఆ డబ్బు సరిపోదు. డాక్టర్ గారు ఇంకేమివ్వాలి? రవి ప్రాణం నిలబడితే చాలు. పాడిగేది నమ్మేసి డాక్టర్ గారు ఎంత అడిగితే అంత డబ్బు ఇవ్వచ్చు. అది నాన్న ఆలోచన. డాక్టర్ గారు నిద్రలేచి తలుపులు తీశాడు. కంగారుగా రవి సంగతి చెప్పాము. వాడి చెంప తాకి చూశాడు డాక్టర్ గారు.
చల్లగా తగిలింది. పొట్ట నొక్కి చూశాడు. రవి కట్టెలా బిగుసుకుపోయున్నాడు. ఇంట్లోకి వెళ్ళి స్టెథోస్కోప్ తెచ్చి గుండె కొట్టుకుంటుందేమోనని పరీక్ష చేశాడు. ఛాతీ నొక్కి చూశాడు. లాభం లేదన్నట్లు పెదవి విరిచాడు. ఈ కుర్రాడు చనిపోయి అరగంట అయింది. నాన్న చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. నాన్నను ఓదార్చే ప్రయత్నం చేయబోయింది. నీకేం తెలిసే నా బాధ? నువ్వు పెళ్లి చేసుకుని మీ ఆయనతో దూరంగా వెళ్ళిపోతావు. రేపు వృద్ధాప్యంలో మాకు అండగా నిలవాల్సిన వాడు చనిపోతే గుండె తరక్కుపోదు అన్నాడు నాన్న విసురుగా తనను నెట్టివేస్తూ. నాన్నకే 2 మాటలు చెప్పి డాక్టర్ గారు ఇంటి లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుని బయట లైట్ ఆర్పేశాడు. తమ్ముడి తల ఒళ్ళో పెట్టుకుని తెల్లవారే వరకు నాన్న రోడ్డు పక్కన అలాగే కూర్చుండిపోయాడు ఏడుస్తూనే. ఇప్పుడేం చేద్దాం? నాన్నని అడిగింది. తమ్ముడి శవాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళడమా, లేదా ఊరి బయట శ్మశానంలో పూడ్చివేయడమా? అమ్మ చూడాలిగా. మళ్ళీ తమ్ముడిని ఇంటికి చేర్చడం కొండ మీదకి పెద్ద బండరాయిని మోసుకుంటూ ఎక్కడంలాగా అనిపించింది. తమ్ముడు బతికి ఉన్నప్పుడు ప్రపంచం ఎలా ఉందో వాడు చనిపోయాక కూడా అలాగే ఉంది. ఏ మార్పు లేదు. సూర్యోదయం సూర్యాస్తమం మామూలుగానే జరిగిపోతూ ఉన్నాయి. అడవి అలాగే గంభీరంగానే ఉంది. వాగులోని నీళ్లు గలగలమంటూనే ఉన్నాయి. ఎవరి పనుల్లో వారు. మార్పేమీ కనిపించలేదు. మరో 2 నెలలు గడిచాక నాన్న కూడా చనిపోయాడు. టౌన్కు తీసుకుని వెళ్లే ఇబ్బంది పెట్టకుండా నాన్న ఇంట్లోనే నిద్రలోనే చనిపోయాడు. మన చేతుల్లో ఏమీ లేదు. ఏ సమయంలో ఏది జరగాలో అది జరిగిపోతుంది అంది అమ్మ నిర్వికారంగా. ఆ 2 సంఘటనల కంటే భయంగా ఉంటుంది అడవిలో నడవడం. జంకు గొంకు లేకుండా నడుస్తూ అడవి దాటి ఇంటికి చేరుకుంది నీలిమ. అడవి దాటుకుని ఇంటికి చేరుకునేసరికి రాత్రి 8 అయ్యింది. ఇంటి ముందు అరుగు మీద ఓ వ్యక్తి కూర్చుని సిగరెట్ తాగుతూ కనిపించాడు. బయట చీకటిగా ఉండడంతో అరుగు మీద కూర్చున్న వ్యక్తి ఎవరో అర్థం కాలేదు. కొంచెం దగ్గరికి వెళ్ళి చూసింది. తమ ఊరికి చెందిన వ్యక్తి కాదు. అంతకు మునుపు ఎప్పుడూ అతన్ని అరుగు మీద చూడలేదు. అతను చెయ్యూపి సిగరెట్ ఊదేసి పనిలో మునిగిపోయాడు. పొరుగురు వ్యక్తి తాగొచ్చి అరుగు మీద కూర్చున్నాడేమో. ఊళ్ళో కొత్తగా బ్రాందీ షాప్ పెట్టారు. తాగడానికి శుభ్రమైన నీళ్లు దొరకడం లేదు, కానీ పరిశుభ్రమైన మద్యం విరివిగా దొరుకుతుంది. తాగి తందనాలు తొక్కేవాళ్ళు ఎక్కువైపోయారు. అమ్మ ఎవరినీ ఏమీ అనదు. అది అలుసుగా తీసుకుని అరుగు మీద చేరతారు పోకిరి కుర్రాళ్ళు. ఇక్కడెందుకు కూర్చున్నావు? వెళ్ళు అందామనుకుంది. మాటలు పెదవి దాటి రాలేదు. ఇంట్లోకి వెళ్ళి శాంతమ్మని అడిగింది. ఎవరమ్మా అరుగు మీద కూర్చుంది? మా పిన్నిగారబ్బాయి, నీకు మామయ్య అవుతాడు అంది శాంతమ్మ వడియాలు నూనెలో వేయిస్తూ. అప్పటికే అమ్మ పప్పుచారు, బంగాళాదుంపల ఇగురు, దోసకాయ పచ్చడి, కోడిగుడ్ల వేపుడు చేసింది. వంటగది రకరకాల వంటల వాసనలతో గుమ్మెత్తిపోతూ ఉంది. ఒక్క కూర కంటే అమ్మాయి ఎప్పుడూ వండదు. ఇన్ని రకాలు ఉండవేమిటి అడిగింది నీలిమ. చుట్టం ఇంటికి వస్తే వండొద్దంటే? చుట్టాలు ఇంటికి రావడం ఎప్పుడూ తన అనుభవంలోకి రాలేదు. నాన్న చనిపోయినప్పుడు ఎవరూ రాలేదే. ఆ ప్రశ్న తల్లిని అడుగుదామనుకుంది నీలిమ. అదే సమయంలో అరుగు మీద కూర్చున్న అబ్బాయి ఇంట్లోకి రావడంతో మౌనంగా ఉండిపోయింది. లాంతరు వెలుగులో అతన్ని పరీక్షగా చూసింది. కంటికి నదురుగానే కనిపించాడు. మనిషి దిట్టంగానూ ఉన్నాడు. 6 అడుగుల పొడవు, ఎత్తైన వక్షతలం, నొక్కుల జుట్టు, పొడిగాటి ముక్కు. 25 ఏళ్లుంటాయేమో. మనిషి అందగాడే అనుకుంది నీలిమ మనస్సు. అతను తదేకంగా తన వైపు చూడడం చూసి మొదటిసారిగా సిగ్గుతో తలంచుకుంది. ఊళ్ళో గాని అనాథాశ్రమం దగ్గర గాని ఎంతోమంది మగవారిని చూస్తూ ఉంటుంది. మగవాడిని చూసి సిగ్గుపడి ఎదమీద పౌట సర్దుకోవడం, తల వంచుకోవడం ఇదే మొదటిసారి. తల్లిని అడిగి అతని పేరు తెలుసుకుంది. నవీన్. పేరు బాగానే ఉంది. ఎందుకొచ్చాడో, ఎన్నాళ్ళుంటాడో. ఎక్కువ రోజులు తమ ఇంట్లో అతను ఉంటే అటూ ఇటూ మసలడానికి తనకు ఇబ్బందే. అసలే చిన్న ఇల్లు. స్నానం చేస్తాడేమో. పెరట్లో కట్టెల పొయ్యి మీద వేడినీళ్లున్నాయి. నీళ్లు తోడి టవలివ్వు. నీళ్లు బాగా మరిగిపోతున్నాయేమో. చన్నీళ్లు కూడా కలుపు అంది శాంతమ్మ కూతురికి ఆజ్ఞ జారీ చేస్తున్నట్టు. వద్దు, వేడినీళ్ళు పోసుకోను. చన్నీళ్లే అలవాటు. ఎంత చలికాలమైనా చన్నీళ్లతో స్నానం చేయాల్సిందే అన్నాడతను. పెరట్లో ఉన్న బావి దగ్గరకు వెళ్ళాడు. బొక్కెనతో నీళ్లు తోడుకుని ఒంటి మీద గుమ్మరించుకున్నాడు. స్నానం చేశాక నీలిమ ఇచ్చిన టవల్తో ఒళ్ళు తుడుచుకుని ఇంట్లోకి వచ్చాడు. మీ అమ్మాయికి మాటలు రావా? పీట మీద కూర్చుంటూ అడిగాడతను. మా అమ్మాయిది మాటలు చెప్పే ఉద్యోగమే. అనాథ పిల్లలను మాటలతో బుజ్జగించడమే మా అమ్మాయి డ్యూటీ. నెలకు 3,000 రూపాయలు ఇస్తారు. పగటిపూట భోజనం అక్కడే తినేస్తుంది. కూతురి గురించి చెప్పింది. ఎంతవరకు చదువుకుంది? డిగ్రీ పూర్తి చేసింది. ఇంకా పై చదువులు చదవాలని దాని ఉబలాటం. మాకు దగ్గరలో ఖమ్మం ఉంది.
అక్కడికి వెళ్ళి చదువుకోమంటే నన్నొక్కదాన్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేదు దానికి. కానీ తప్పదు కదయ్యా, రేపు పెళ్ళయ్యాక నన్ను వదిలి వెళ్ళక తప్పదు కదా. అల్లుడి ఇంట్లో నేను ఉండగలుగుతానా? ఏదో కాయ కష్టం చేసుకుని ఇక్కడ బ్రతికేయగలను, శాంతమ్మ చెప్పుకుపోయింది. తనతో మాట్లాడుకుంటూ తల్లితోనే అతను మాట్లాడుతూ ఉండడం అతన్ని లాంతర వెలుతురులో పరీక్షగా చూసే అవకాశం కలిగింది. అప్పుడప్పుడు అతను తనను పరికించి చూడడం గమనిస్తూనే ఉంది. భోజనం అయ్యాక ఆరుబయట వెన్నెల్లో మంచం వేసుకుని పడుకున్నాడతను. ముందు గదిలో కిటికీ పక్కన మంచం వేసుకుని పడుకున్న నీలిమకు అతను కనిపిస్తూనే ఉన్నాడు. ఓ రాత్రిపూట అతను వచ్చి తన పక్కలో దూరుతాడేమోనన్న అనుమానం ఆమె అంతరాలలో మెదిలింది. తల్లి మంచం దగ్గరకు వెళ్ళి ఆమె పక్కన ఇరుక్కుని పడుకుంది. సీతమ్మ గురక పెద్దది కావడంతో నిద్రపట్టక మళ్ళీ వెళ్ళి తన మంచం మీద పడుకుంది. అతను ఎంతవరకు చదువుకున్నాడో, ఏం ఉద్యోగం చేస్తున్నాడో, తనను పెళ్లి చేసుకుని హైదరాబాద్ తీసుకుని పోతాడా? తనను ప్రోత్సహించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేటట్లు సహకరిస్తాడా? మంచివాడైనా? అతని పేరేమిటో కూడా అతని నోటి ద్వారా తెలుసుకోలేకపోయింది. అర్ధరాత్రి వేళ అతను లేచి మంచం దగ్గర కాసేపు అటూ ఇటూ తిరిగి కిటికీ దగ్గరికి వచ్చాడు. మంచినీళ్ళు కావాలి అన్నాడు అతను గొంతు పెగిల్చుకుని. తలుపు తీసి మంచినీళ్ళ చెంబు అతనికి అందించింది. నీళ్లు గడగడా తాగేసి మళ్ళీ వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. ఉదయం నిద్రలేచి బయటకొచ్చి చూసేసరికి పచ్చని చెట్లు మరింత పచ్చగా కనిపించాయి. పూల మొక్కలు తలలూపుతూ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైనట్లు కనిపించాయి. మట్టి కూడా ముద్దులొలుకుతూ సూర్యకాంతిలో మెరిసిపోతూ కనిపించింది. పక్షులు సరికొత్త రాగాలు ఆలపిస్తున్నట్లు అనిపించింది నీలిమకు. నిజంగా అవన్నీ ప్రకాశవంతంగా కనిపించాయా, లేక మనసుకు నచ్చిన వ్యక్తి తారసపడడంతో అలా అనిపించిందా? లోపలికి వెళ్ళి పడుకుంది. ఎండొచ్చేసింది. వాకిలి ఊడ్చి ముగ్గేయాలి. ఆరుబయట పడుకున్న నవీన్ని నిద్రలేపింది. అతను లేచి ఇంట్లోకి వెళ్ళబోతుంటే జీన్స్ ప్యాంట్లో ఉన్న సెల్ ఫోన్ మోగింది. ఇంటి ముందున్న చింత చెట్టు కింద నిలబడి అరగంట సేపు మాట్లాడాడు. ఎవరో స్నేహితుడితో మాట్లాడాడు. సినిమాలు స్నేహితుల ముచ్చట్లే. మాట్లాడుతూ మధ్య మధ్యలో తన కేసి తదేకంగా అతను చూడడం, చిలిపిగా నవ్వడం గమనిస్తూనే ఉంది నీలిమ. ఊడ్చేటప్పుడు ఎదపొంగులు కనిపించకుండా పమిట సర్దుకుంది. ఆ రోజు అనాథాశ్రమంకు వెళ్ళదలుచుకోలేదు నీలిమ. ఇంట్లో చుట్టూ ఉంటే ఎలా వెళ్తుంది? చుట్టానికి మర్యాదలు చేయాలంటే అమ్మొక్కదానికి సాధ్యపడదు. అమ్మ కోళ్లను పెంచుతుంది. ఇంటి చుట్టూ 25 కోళ్లు తిరుగుతూ ఉంటాయి. కోడిగుడ్లు అమ్ముతుంది. 2 పాడిగేదెలు కూడా ఉన్నాయి. పాలు పాల కేంద్రంలో పోసొస్తారు. ఇంట్లో అవసరానికి కొన్ని పాలు అట్టి పెట్టుకుని ఓ కోడిని పట్టుకుని చాకుతో దాని మెడ కోసేసి ఈకలు పీకి తాటాకుల వంట మీద కోడిని కాల్చింది శాంతమ్మ. ఆ ఛాయలకే పోలేదు నీలిమ. రోట్లో మసాలా మాత్రం దంచి తల్లికి అందించింది. మరీ అంత సున్నితంగా ఉంటే ఎలాగా? రేపు నువ్వు పెద్దయ్యాక నీ అల్లుడికి కోడికూర వండి పెట్టాలంటే ఏం చేస్తావు? అన్నీ నేర్చుకోవడంలో తప్పులేదు అంది శాంతమ్మ. పట్నం వెళితే ఈ ఇబ్బందులేమీ ఉండవక్క. డ్రెస్సింగ్ చేసి కోళ్ళు దొరుకుతాయి. వండడానికి బద్ధకం వేస్తే కోడికూర వండినదే తెచ్చుకోవచ్చు అన్నాడు నవీన్. నన్ను వదిలి పట్నం వెళ్తావటే? కూతుర్ని అడిగింది. ఎల్లకాలం నీ దగ్గర ఎలా ఉంటుందక్క? డిగ్రీ చదువుకున్న పిల్ల పట్నంలో ఉంటే మరిన్ని కోర్సులు చేస్తే మంచి ఉద్యోగం దొరుకుతుంది. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది. బాగా సంపాదించి పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు. కారు కొనుక్కుని మీ ఊరు కూడా కారులో రావచ్చు. ఎదుగు బొదుగు లేకుండా పల్లెటూళ్ళలో పడుండాలా అన్నాడు నవీన్. నువ్వు చెప్పింది నిజమేరా అబ్బాయి అంది శాంతమ్మ. అతని మాటలు నీలిమకు మరింత ఉత్సాహాన్ని కలిగించాయి. హైదరాబాద్ వెళ్ళి MBA చదవాలి. మార్కెటింగ్ వ్యవహారాల్లో నిపుణురాలు కావాలి. నెలకు 25,000, 50,000 వచ్చే ఉద్యోగం చేయాలి. నవీన్ ఆసరా ఇస్తే ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ మంచి స్థానం సంపాదిస్తుంది. పల్లెటూళ్ళలో మగ్గిపోకూడదు. ఊళ్ళో ఇప్పుడు ఎవరూ ఉండడానికి ఇష్టపడడం లేదు. బ్రతుకు తెరువు కోసం సేద్యాన్ని విస్మరించి పొట్ట చేత పట్టుకుని పట్టణాలకు వెళ్ళిపోతున్నారు గ్రామంలోని యువత. కాస్తో కూస్తో ఉన్నవాళ్ళు కూడా పిల్లలను చదివించుకోవడానికి పట్టణం వెళ్ళిపోతున్నారు. ఇక్కడ తిండికి ఏమి ఇబ్బంది లేదు. ఊళ్ళో వాళ్ళు కూడా అభిమానంగానే ఉంటారు. కానీ మెరుగైన జీవితం కోసం పట్నం పోక తప్పదు. ముసలోళ్ళు తప్పితే యువకులు ఉండడం లేదు ఊళ్ళో. తను అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇప్పుడు పట్నం కుర్రాడు తటస్థపడ్డాడు. అతనికి తను నచ్చితే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. తన కలలు సాకారము చేసుకోవచ్చు. భోజనాలు అయ్యాక మీ ఊరు చూపించవా అడిగాడు నవీన్ నీలిమను. మాదేమన్నా మహానగరమా ఇక్కడ వింతలు విశేషాలు చూపించడానికి? మా ఊరికి ఆనుకుని పెద్ద అడవి ఉంది. అడవిని చూడాలనిపిస్తే రండి వెళ్ళి చూస్తాం అంది నీలిమ.
ఇంట్లో నుంచి బయటపడి అడవి వైపు వెళ్లారిద్దరు. అడవిలో ఒంటరిగా నడిచి వస్తావట కదా నువ్వు, భయం వేయదు అడిగాడు నవీన్ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ. పట్నంలో మానవ మృగాలకి భయపడాలి గాని అడవిలోని అమాయక జంతువులకు భయపడాల్సిన అవసరం లేదండి. నాకు మా ఊరన్నా ఈ అడవన్నా ఎంతో ఇష్టం. కాకపోతే నా కెరీర్ కోసం పల్లెని వదిలి పట్నం వెళ్ళాలనుకుంటున్నాను అందామె. ఆమె దగ్గరగా జరిగి ఆమె కళ్ళల్లోకి చూశాడు నవీన్. ఆ చూపు ఆమె హృదయంలోకి చొచ్చుకుపోయింది. ఆమె గుండెల్లో ఫౌంటైన్ నీళ్ళ ఉబికినట్లుగా వలపు వరద ఉబికింది. అబ్బాయిలతో పెద్దగా ఎప్పుడూ కలిసి తిరగలేదు. కాలేజీలోనూ అనాథాశ్రమం దగ్గర కొంతమందితో పరిచయం ఉన్నా ఎవరూ హృదయంలో అడజడి రేపలేదు, వలుపు జల్లు కురిపించలేదు. అడవి పూల వాసన చుట్టుముట్టేసింది. శారీరకంగా బలంగా కనిపిస్తావు అన్నాడతను. జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, మనుగడ కోసం పోరాటంతోనే ఒళ్ళు గట్టిపడింది. కాలేజీలో చదివే రోజుల్లో కూడా అడవిలో కట్టెలు కొట్టి ఇంటికి తీసుకుని వెళ్లేదాన్ని. మా నాన్న శారీరక శ్రమకు తట్టుకునేవాడు కాదు. మనిషి ఆర్భకంగా ఉండేవాడు. అన్ని పనులు నేనే చేయాల్సి వచ్చేది. సరుకులు తీసుకురావడం, బావిలో నీళ్లు తోడడం, గేదె దగ్గర బాగు చేయడం, పాలు పితకడం అన్నీ మా అమ్మతో పాటు నేను చేస్తాను అంది నీలిమ. అడవి మధ్యలో ఇరుకైన కంకర్ రోడ్డు మీద నవీన్ పక్కన నడుస్తుంటే మనసు గాలిలో తేలిపోతున్నట్లు అనిపించింది ఆమెకు. ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో అనిపించింది. కోతులు చెట్ల మీద చేరి ఎగిరి గంతులేస్తున్నాయి. భయపడుతూ రోడ్డుకు అడ్డంగా పరుగులు తీస్తున్నాయి. తెల్లటి కుందేళ్లు, పక్షులు చేసే ధ్వనులు మనసును మరో ప్రపంచంలోకి లాక్కెళ్ళాయి. అడవి తల్లి ఒడిలో నుంచి బయటికి రాబుద్ది కాలేదు వాళ్ళిద్దరికీ. నన్ను పెళ్లి చేసుకుంటావా? హఠాత్తుగా ఆమె భుజం మీద చేయి వేసి అడిగాడతను. ఓ 5 నిమిషాలు మౌనంగా ఉండిపోయి, అమ్మను అడగండి అంది నీలిమ. హైదరాబాద్ వస్తే MBA చదువుకోవచ్చు. ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎలుక తోకలాంటి చిన్న ఉద్యోగంతో పల్లెటూరులో మగ్గిపోయే కంటే పట్నం వచ్చి పెద్ద ఉద్యోగంలో చేరిపోవచ్చు. మా నాన్న తప్పితే నాకు ఎవ్వరూ లేరు. ఆయన వరంగల్లో ఉంటాడు. మనిద్దరం జాలీగా బతకొచ్చు, ఏ బాదరబందీ లేకుండా చెప్పుకుపోయాడతను. మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఏం ఉద్యోగం చేస్తున్నారు? మనసులో తొలుస్తున్న అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి అడిగింది. నా చదువు పెద్దగా లెక్కలోనికి రాదు. ITI చదివా. టాటా మోటార్స్లో మెకానిక్గా చేస్తున్నాను. నెలకు 5,000 వస్తాయి. కటింగులు పోను. దాపరికం లేకుండా తన గురించి చెప్పాడు. ఆస్తిపాస్తులో ఏమీ లేవని కూడా చెప్పేశాడు. సెల్ ఫోన్ మోగింది. మాట్లాడాలని ప్రయత్నం చేశాడు. సరిగ్గా మాటలు వినిపించలేదు. అవతల వైపు నుంచి ఎవరు మాట్లాడుతున్నారో కూడా అర్థం కాలేదు. విసుగు పుట్టి ఆఫ్ చేశాడు. మన పెళ్ళయ్యాక మీ అమ్మకు మంచి సెల్ ఫోన్ కొనిద్దాం. హైదరాబాద్ నుంచి నువ్వు ఎప్పుడు మీ అమ్మతో మాట్లాడాలనిపిస్తే అప్పుడు మాట్లాడుకోవచ్చు. 1 గంట సేపు మాట్లాడినా ఇబ్బంది ఏమీ ఉండదు. మీ అమ్మ చెంత ఉన్నట్లే ఉంటుంది అన్నాడతను. మా స్నేహితురాళ్ళు ఎప్పుడూ సెల్ ఫోన్లో లొడలొడ మాట్లాడుతూనే ఉండేవాళ్ళు. కాలేజీ చదివే రోజుల్లో మనిషిని ఓ ద్వీపంలా మార్చేస్తుంది. మాటల్లో పడితే పక్కన ఎవరున్నారనే స్పృహే ఉండదు. ఆహ్లాదంగా మనసు విప్పి పక్కనున్న వ్యక్తితో మాట్లాడే అవకాశమూ ఉండదు. కవరేజ్ ఏరియాలో సెల్ ఫోన్ మాట్లాడే వ్యక్తికి మనసుండదు. సెల్ ఫోన్ అంటే ఎలర్జీ నాకు అందామే. చీకటి పడుతూ ఉండడంతో ఇంటివైపు నడిచారు. ఉదయాన్నే అతను ఇంటి ముందున్న చెట్టు కింద కూర్చున్నాడు. అతనికి కాఫీ కప్ అందించి తను ఓ కప్పు తెచ్చుకుని అతను పక్కన నిలబడి కాఫీ చప్పరించింది. కాఫీ తాగడం పెద్దగా అలవాటు లేదు. 3 పూటల అన్నం తినేస్తుంది. ఎప్పుడన్నా ఆశ్రమం వాళ్ళు కాఫీ తాగండి అని బలవంతం చేస్తే తాగుతుంది. ఎందుకనో నవీన్ పక్కన చేరి కాఫీ తాగుతుంటే అమృతం తాగుతున్నట్లుగా అనిపించింది. ప్రేమలో పడడంతో కాఫీకి కొత్త రుచి చేరుకున్నట్లుంది. మనసు ఉల్లాసంగా ఉంది. ఒక్క రోజులో ఇంత మార్పు. అతనితో వెళ్ళిపోయి హైదరాబాద్లో కాపురం పెడుతుంది. తను కంప్యూటర్స్ కోర్సులు పూర్తి చేసి మంచి ఉద్యోగంలో చేరుతుంది. అతనికో 5,000, తనకి 5,000 ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది. 10,000తో దర్జాగా బతికేయొచ్చు. సినిమాలు చూడొచ్చు, పార్కుల్లో తిరగొచ్చు. ఒకళ్ళో ఇద్దరో పిల్లలు పుడతారు. వాళ్లను బాగా చదివించి ఇంజనీరునో డాక్టర్నో చేస్తుంది. తను ఏది అనుకున్నా అది సాధిస్తుంది. మొండు పట్టుదలే తనకు కవచం. వంట చేయడం వచ్చా అడిగాడతను. అమ్మ అన్ని పనులు నేర్పింది. ఉద్యోగం కూడా చెయ్యాలని ఉంది అంది నీలిమ. ఇంట్లో పనులన్నీ చేసుకుని ఉద్యోగానికి వెళ్తే నాకేం అభ్యంతరం లేదు. ఇంట్లో పనులు చేయనని నన్ను మాత్రం విసిగించకు. గ్లాస్తో మంచినీళ్లు తెచ్చుకోవాలంటేనే నాకు బద్ధకం అన్నాడు నవీన్ మొహం మీద పడుతున్న నొక్కులు జుట్టును పైకి సర్దుకుంటూ. కొద్దిగా పెరిగిన గడ్డంతో మరింత అందంగా కనిపించాడతను. ఆ రోజు నవీన్ను కూడా అనాథాశ్రమంకు తీసుకుని వెళ్ళింది నీలిమ.
వాళ్ళిద్దరూ చనువుగా తిరగడం డాక్టర్ గారు గమనించారు. తన గదిలోకి నీలిమను పిలిపించి, అతన్ని పెళ్లి చేసుకోబోతున్నావా అని అడిగాడు సుందరం. అవును సార్, మా బంధువుల అబ్బాయి హైదరాబాద్ టాటా మోటార్స్లో మెకానిక్గా చేస్తున్నాడు. గుడ్, మన ఆశ్రమంలో అతనికి కూడా ఉద్యోగం ఏర్పాటు చేస్తాను. ఇద్దరు హాయిగా ఆశ్రమాన్ని కనిపెట్టుకుని ఉండొచ్చు అన్నాడాయన. పెళ్లి చేసుకుని అతనితో హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సార్. కాల్ సెంటర్లో ఉద్యోగమో డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ పని చేయాలని ఉంది సార్. వీలు చెక్కితే ఈవినింగ్ కాలేజీలో MBA కూడా చదవాలనుంది. మనసులోని ఆలోచనలను ఆయనకు చెప్పింది. తొందరపడద్దు తల్లి, ఇక్కడ నీకేం లోటు? నీ జీతం పెంచుతాను. మీ భార్యాభర్తలు ఇక్కడ ఉండడానికి వసతి ఏర్పాటు చేస్తాను. ఆశ్రమ నిర్వహణ నువ్వు బాగా చేస్తావు. నువ్వు ఇక్కడ ఉంటే నాకు నిశ్చింతగా ఉంటుంది అన్నాడు సుందరం గారు. డాక్టర్ గారి మాటలు నీలిమ చెవికెక్కలేదు. నవీన్తో జీవితం రసరమ్య భరితంగా ఉంటుందని ఆమె మనసు పదే పదే చెబుతూ ఉంది. పల్లెటూళ్ళ మగ్గిపోవడం ఎందుకు అని. మా పెళ్ళి మా అమ్మకు కూడా ఇష్టమేనండి. మేం కొంచెం కుదురుకున్నాక మా అమ్మను హైదరాబాద్ తీసుకుని వెళ్తాం అంది నీలిమ. అనాథాశ్రమంలో పేద పిల్లలకు సేవ చేయడంలో ఉన్న తృప్తి పట్నం ఉద్యోగాల్లో ఉండదమ్మా. మనుషులైతే చీమల్లాగా బారులు తీరి కనిపిస్తారు కానీ మానవ సంబంధాలు ఉండవు. నేర్పుగా నేరాలు చేస్తారు. ఇక్కడ సుఖంగా ఉన్న బ్రతుకును ఎందుకు ఇబ్బంది పాలు చేసుకుంటున్నావు? ఇక్కడ ఉండిపో తల్లి మరోసారి అడిగారు డాక్టర్ గారు. విశాల ప్రపంచాన్ని చూసే అవకాశం వచ్చినప్పుడు వదులుకోకూడదు కదండి అంది నీలిమ. మౌనంగా ఉండిపోయాడు డాక్టర్ గారు కొన్ని క్షణాలు. సరేనమ్మా, ఈ ముసలి డాక్టర్ని, ఆశ్రమంలోని పిల్లల్ని మర్చిపోకు. వీలు ఉన్నప్పుడల్లా వచ్చిపోతూ ఉండు. నీ పెళ్ళికి అవసరమైతే డబ్బు నేనే సర్దుతాను. నువ్వు తిరిగి చెల్లించిన అవసరం లేదు. నీకు ఏ ఇబ్బంది కలిగినా తిరిగి ఇక్కడికి వచ్చేయి అన్నాడు డాక్టర్ సుందరం. డాక్టర్ గారి గదిలో నుంచి బయటకు వచ్చింది. అనాథాశ్రమంలోని పిల్లలంతా నీలిమ చుట్టూ మూగారు. అక్క, గాలిపటం చేశాం, చూద్దు గానిరా. హాల్లోకి లాక్కుని వెళ్ళాడు సునీల్. భలేగుందిరా, తోక ముచ్చటగా అతికించావు. గాలిలో బాగా ఎగురుతుంది నీ గాలిపటం. సునీల్ చూపించిన గాలిపటాన్ని అటూ ఇటూ తిప్పుతూ మెచ్చుకుంది నీలిమ. నిన్న రాలేదేమక్కా అడిగాడు సునీల్. చుట్టాలబ్బాయి వచ్చాడు, అతనితో పాటే హైదరాబాద్ వెళ్ళిపోతాను అంది నీలిమ. 2 రోజులయ్యాక తిరిగొస్తావా అమాయకంగా అడిగాడు సునీల్. నవ్వుకుని వాడు తలనిమురుతూ, మళ్ళీ రాను, అక్కడే ఉండిపోతాను అందామె. అన్నీ అబద్ధాలే, మమ్మల్ని వదిలి నువ్వు వెళ్ళావు అనేసి అక్కడి నుంచి తుర్రిమన్నాడు సునీల్. పెళ్ళయ్యాక ఆశ్రమం వదిలి వెళ్ళిపోక తప్పదు. ఆ ఊహ ఆమెను ఇబ్బంది పెట్టింది. సొంత తమ్ముళ్లల్లా ఆప్యాయంగా ఉండే పిల్లను వదిలి ఉండగలుగుతుందా? అమ్మను, సొంత ఊరును వదిలి దూరంగా వెళ్ళి ఉండగలుగుతుందా? నవీన్ కలకాలం తనకు తోడు నీడగా ఉంటాడా? పట్నంలో ఇబ్బందుల పాలవుతుందా? అనేక ప్రశ్నలు ఆమెను చుట్టుముట్టాయి. అనుబంధాలు మొదటి భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.